అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన హితోక్తులు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలను మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఈ హితోక్తులు అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మన అనంతపురం జిల్లాలోని కమ్మదూరు గ్రామంలో జన్మించినారు. ఇది అతనికి సంబంధించిన కవి పరిచయం. నేపథ్యము తర్వాత హితోక్తులు పాఠ్యాంశానికి సంబంధించి పద్యాలమ్మ. ఇవన్నీ మనం పద్యాలు భావాలు మళ్ళీ డీటెయిల్గా మనం వీడియోస్లో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం పాఠ్యాంశంలో ఉన్న గ్రామర్ని తెలుసుకుందాం. పద్యాల యొక్క భావాలే మనకి పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని తెలుపుతాయి. అర్థమవుతుందా? ఇవి చేయండి అంటే ఇవి ఉక్తలేఖనానికి సంబంధించిన పదాలు, అంటే కఠినంగా ఉండే పదాలు. ఇవి 1కి 10 సార్లు రాసి నేర్చుకుంటే మీకు తప్పులు రాయకోకుండా జాగ్రత్తగా కరెక్ట్గా రాస్తారు. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు. క్రింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పద్యం ఇచ్చినారు, ప్రశ్నలు ఇచ్చినారు. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి ఇంతకుముందే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నోట్స్ అంతా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. తర్వాత భాషాంశాలమ్మ. క్రింది పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి. మైత్రి అంటే స్నేహం, సిరి అంటే సంపద, కరములు అంటే కిరణములు. ఇక్కడ మంచివాడు అంటే సజ్జనుడు, సుంత అంటే కొంచెం, తెరువు అంటే దారి, గుహ అంటే గర్వము, అంత్య అంటే చివరి. తర్వాత క్రింది పదాలకు పర్యాయ పదాలను పదవిజ్ఞానంలో వెతికి రాయండి. స్నేహము అంటే నేస్తం మైత్రి, మనిషి అంటే నరుడు మానవుడు, ఉడమి అంటే భూమి భువి, సంపద అంటే ఐశ్వర్యం ధనం, మూర్ఖుడు అంటే అవివేకి అజ్ఞాని, ధనం అంటే డబ్బు సిరి, యథార్థం అంటే సత్యం నిజం. వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలను గమనించండి. తర్వాత గీత గీసిన పదాలను విడదీయండి. రాక్షసున్ చూసి, రాక్షసున్ ప్లస్ చూసి, రాగలడని, రా ప్లస్ కలడు ప్లస్ అని, ప్రాణము తీసను, ప్రాణమున్ ప్లస్ తీసను, పసరు ప్లస్ పసరు పూసిన అంటే పసరు ప్లస్ పూసి. ఇక్కడ పై ఉదాహరణలో అనేది ఉంది. దీన్ని ఏమంటారంటే ధృతము అని అంటారు. అర్థమవుతుందమ్మా. కచట తపలు పరుషాలు, గజట తపలు సరళాలు. ఇక్కడ కచట తపలు లేనప్పుడు మొదటి పదంలో చివరి అక్షరం నకారం ఉంటే అది పరుషాలపై సరళాలు వస్తాయి. ఒకవేళ అట్లా లేకపోతే గసడ దవలు అనేటివి వస్తాయి. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. మనం వంత్య, మనంబు ప్లస్ అంత్య ఉకార సంధి. గీసినట్టే, గీసిన ప్లస్ అట్టే. గీత గాదే, గీత ప్లస్ కాదే అత్వ సంధి. సజ్జనాలి, సజ్జన ప్లస్ ఆలి సవర్ణ దీర్ఘ సంధి. సిరికెంతగా, సిరి ప్లస్ ఎంతగా ఇత్వ సంధి. వేసవి ఎండ, వేసవి ప్లస్ ఎండ ఇత్వ సంధి. తర్వాత షష్ఠీ విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. ఇక్కడ చూడండి అమ్మా, ఇటువైపు పదాలను ఇటువైపు పదాలకు యొక్క అని కలిపి రాస్తే ఏమొస్తుంది? షష్ఠీ విభక్తి వస్తుంది. తర్వాత నాన్న మనం పైన చెప్పుకున్నాం కదమ్మా యొక్క కలిపి రాయాలని. పై పట్టికలోని పదాలను ఉదాహరణలను ఉపయోగించి వాక్యాలను తయారు చేయండి. ఉదాహరణకు సూర్యుని యొక్క కాంతికి పద్మాలు విచ్చుకున్నాయి. భీముని యొక్క భుజబలం గొప్పది. నా యొక్క పుస్తకాలు ఎక్కడ ఉన్నాయని అంబేద్కర్ అన్నాడు. దశరథుని యొక్క కుమారులు 4. రాజు యొక్క ఆజ్ఞను శిరసావహించాలి. చంద్రుని యొక్క కాంతికి కలువలు వికసించాయి. తర్వాత క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాయండి. మానవ మానసము, మానవుని యొక్క మానసము. సజ్జనాలి, కోయిల యొక్క శాంబకము. రాహు వదనము, రాహు యొక్క వదనము. సూర్యకిరణాలు, సూర్యుని యొక్క అత్వజ. తర్వాత ప్రాజెక్టు పని అమ్మ.
తర్వాత సుభాషితం. సుభాషితం అంటే అంటే మంచి, భాషితం అంటే మాట, మంచి మాట అని అర్థం. ఇక్కడ అసలు శతక పద్యాల్లో ఉండే పద్యాలన్నీ మంచి నేర్పిస్తాయి, మంచి మాటలే నేర్పిస్తాయి. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ పద్యము, భావము. తర్వాత నేనేం నేర్చుకోగలను, నేనేం చేయగలను. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.